నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావు? తెలీదు మేడం, కానీ నా వల్ల మీరు ఇంత బాధపడ్డా నన్ను చదివించాలనుకుంటున్నారు. బహుశా అదైతే నేను చేయలేనేమో. నిజం చెప్పాలంటే నిన్ను చదివించాలనుకుంటుంది నీ గురించి కాదు వసుంధరా, నా కోసం. నా కొడుక్కి మళ్ళీ దగ్గరవడం కోసం. వాడు నేనేం చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేడు. ఒకవేళ నిన్ను చదువుకోవడానికి మంచి కాలేజీకి పంపించాను అని తెలిస్తే ధ్రువ కూడా జరిగిందంతా మర్చిపోతాడు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. మేడం, ఒక అమ్మ మాత్రమే ఇలా ఆలోచించగలదు. నాకు అమ్ముంటే ఇలాగే ఆలోచించేదేమో అనిపిస్తుంది. మీ అమ్మకి ఏం చెప్పాలనుకున్నా అది నాతో చెప్పు, నేను వింటాను. కానీ ఒక్క విషయం, నీ కాలేజీ అడ్మిషన్ గురించి అప్పుడే ధ్రువతో చెప్పొద్దు. నువ్వు కాలేజీలో అప్లై చేసి ఫీజు కట్టి అడ్మిషన్ కూడా వచ్చిన తర్వాత అప్పుడు చెప్పి సర్ప్రైజ్ చేద్దాం. ఒక భారం దిగినట్టుంది. ఇంకో కారణం కూడా ఉంది. అది దించుకోలేని బాధ్యతతో ఉన్న కారణం. గ్రీష్మ. తనని ఇంటి కోడల్ని చేసుకుంటానని ప్రమాణం చేసి చెప్పాను. తను నా మాట నమ్మి వాళ్ళ నాన్నని కూడా ఎదిరించి ఈ ఇంటికొచ్చేసింది. తనకి నేను అన్యాయం చేసినట్టే. ఎవరి ముందు తలవంచం తెలియని మల్లికకి తన ముందు చేతులెత్తి దండం పెట్టి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా భయం అది నా చిన్నతనం అని కాదు. కానీ ఆ మాట విన్న తర్వాత నా గుండె ఎన్ని ముక్కలైపోతుందో. భగవంతుడే ఆ విషయంలో నన్ను క్షమించాలి. ఆ దేవుడు వేసే శిక్షకి, గ్రీష్మ వేసే శిక్షకి నేను సిద్ధంగానే ఉన్నాను. అయితే నేను వేసే శిక్ష వినండి ఆంటీ. చెప్పమంటారా నేను వేయాలనుకునే శిక్ష? మాటిస్తున్నాను, అది ఏ శిక్ష అయినా నేను ఆనందంగా స్వీకరిస్తాను. వసుంధరకి, ధ్రువకి మీరనుకున్నట్టే పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి, పెళ్లి చేయండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ధ్రువని నేను పిచ్చిగా ప్రేమించాను. కానీ తన మనసులో నాకు స్థానం లేనప్పుడు
పెళ్లి చేసుకొని ఏం లాభం? బలవంతంగా మీరు తాళి కట్టించొచ్చు, కాపురం చేయించలేరు కదా. ఈ ప్రేమ పిచ్చిలో నేను చాలా తప్పులు చేశానంటీ. వసుంధరని ఇంటి నుంచి ఎలాగైనా పంపించాలని జైలుకి వెళ్లేలా ప్లాన్ చేశాను. ఇంత చేసినా వసుంధర నన్ను ఏమీ అనలేదు. మీకు మీ ఇంటికి కొండంత ఓర్పున్న వసుంధరని కరెక్ట్. మా ఆంటీ ఎప్పుడు తలదించకూడదు, అలా నేను దించనివ్వను. నిన్ను ఈ ఇంటికి కోడలుగా చేసుకోలేకపోవచ్చు, కాని ఈ రోజు నుంచి నా కూతురి స్థానంలో నువ్వుంటావు. థ్యాంక్స్ ఆంటీ. సారీ వసుంధర, నీ విషయంలో నేను మొదటి నుంచి చాలా దురుసుగా ప్రవర్తించాను. అయ్యో మేడం, మీరలా మాట్లాడొద్దు. తెలుసో తెలియకో అందరికన్నా నేనే ఎక్కువ మీ మనసుని గాయం చేశాను. దానికి నేనే క్షమాపణ అడగాలి. అయితే అడుగు. అలా కాదు, ఇలా. కంగ్రాచులేషన్స్ వసుంధర, చదువుకుంటున్నందుకు, పెళ్లి కుదిరినందుకు. ఆంటీ, ఇంక నేను మా ఇంటికి వెళ్తాను. అంటే ఇది నీ ఇల్లు కాదా? నిన్ను నేనిలా పంపించను. ఇలా పంపిస్తే రాజీవ్ మనసుకు కూడా కష్టం కలుగుతుంది. నేనే తొందరలో నిన్ను దిగబెడతాను. అది కూడా నీ విషయంలో నేను చెయ్యాల్సింది చేశాక. అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఈలోపు వసుంధర చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలో అప్లై చేయి. ఆ ఫార్మాలిటీస్ మొత్తం నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా ఆంటీ. చాలా థ్యాంక్స్ మేడం. ఇంకా మేడం ఏంటి, గ్రీష్మ అని పిలు.